నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అర్జున్ రావు విప్లవకారుడు ఉద్యమకారుడే కాదు మంచి మానవత్వం కలిగిన వ్యక్తి అలాంటి అర్జున్ రావు మన మధ్య లేకపోవడం బాధాకరం పలువురు ప్రముఖుల సంతాపం పొరపాట్లు లేకుండా సజావుగా కుటుంబ వివరాలు సేకరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం కార్పొరేషన్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ ఆధ్వర్యంలో గోదావరికని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు హైదరాబాద్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కోర్సుల నిర్వహణ ఆర్జీవన్ జిఎండి లలిత్ కుమార్ వెల్లడి సోషల్ మీడియాలో పోస్టులపై రామగుండం కమిషనరేట్ పోలీసుల నిఘా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ఫార్వర్డ్ చేసిన జైలుకే పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరిక నిరుద్యోగ సమస్య విద్యార్థుల సమస్యలు ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడి సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల నుంచి 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నాం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి వెల్లడి లోడింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న రామగుండం నియోజకవర్గ పరిధిలోని లారీ యజమానులు డ్రైవర్లు క్లీనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కందూరు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి అర్జున్ రావు విప్లవకారుడు ఉద్యమకారుడే కాదు మంచి మానవత్వం కలిగిన వ్యక్తి అని అలాంటి అర్జున్ రావు మన మధ్య లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు గోదావరికనిలోని సాయిలీల హోటల్లో ఉద్యమ సహచరులు మిత్రులు శుక్రవారం ఏర్పాటు చేసిన అర్జున్ రావు సంతాప సభలో పలువురు ఉద్యమకారులు విప్లవ సంఘాల నాయకులు మిత్రులు పాల్గొని అర్జున్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అర్జున్ రావు సింగరేణిలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూనే ఉద్యమం వైపు అడుగులు వేసి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగారని తెలిపారు పోలీసుల నుంచి గుండాల నుంచి ఎన్నో బెదిరింపులను ఎదుర్కొని సింగరేణిలో రిటైర్డ్ అయ్యేంత వరకు ఉద్యమంలోనే ఉన్నారని తెలిపారు ప్రతి విషయంలో సమాజం కోసం మంచి చెడుల గురించి ఆలోచించిన వ్యక్తి అని కొనియాడారు ఉద్యమాల కోసం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆనాడు తొలితరం ఉద్యమంలో చాలా విషయాల పట్ల గమనించి మన యొక్క జీవితాలను కూడా కొంత త్యాగం చేసినటువంటి వాళ్ళమే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసినంత ఒక దళిత్ మూవ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది బహుజన్ మూవ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా తప్పక రానున్న కాలంలో ఉంది అది అవసరం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా దేశంలో ఇంకా కొద్దిమంది వ్యతిరేకమే నడుస్తున్నది పెత్తనమే నడుస్తున్నది ఎవరైతే మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు వీళ్ళ యొక్క మరి ఆధిపత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏవైతే మరి స్ఫూర్తి ఉందో అది అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అక్షరం రానున్నటువంటి కాలంలో ఉన్నదని మాత్రం సందర్భంగా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ అర్జున్ రావు అన్న స్మారక సభ సందర్భంగా వారితో నాకు ఎన్నో రకాల అనుబంధం ఉంది సంబంధం ఉంది ఎన్నోసార్లు ఆ ఇంటిలో
భోజనం చేసినటువంటి సందర్భం ఉంది, అనేక రాత్రులు కలిసి పడుతున్నటువంటి సందర్భం ఉంది, అనేక సార్లు పోలీస్ రిప్రెషన్ లో లాకప్లలో పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఏదేమైనా అర్జున్ రావణ ఆనాడే కొంచెం అనారోగ్యంతో ఉండేటోడు, వాస్తవంతో బాధపడేటువంటి వాడు. ఆయన మనం అర్జున్ రావు గురించి మాట్లాడుకోవడం అంటే వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నిటితో నేను ఏకీభవిస్తూనే నాకు తెలిసి ఆయన విప్లవకారుడు, ఉద్యమకారుడు, వాటన్నిటితో పాటు ఒక గొప్ప మానవతావాది. ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే మనిషి బాగుంటుంది అని ఎవరన్నా అడిగితే అర్జున్ రావు అన్నలాగా ఉండాలని చెప్తాను. అంటే అంతటి సున్నితమైన, నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన, ప్రతి విషయంలో తను కాదు సమాజము మంచి చెడు గురించి ఆలోచించిన వ్యక్తి. ఆ రోజు ఉన్న ఉద్యోగస్తులలో, ఐఎఫ్టీలో పనిచేసిన ఉద్యోగస్తులలో ఆయన చాలా కంఫర్టబుల్ ఉద్యోగంలో ఉన్నాడు. ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జిగా ఉండేవాడు. అది పెద్ద పనేం కాదని, అంటే మంచి కేటగిరీలో ఉన్నాడు, మంచి ఉద్యోగం, మంచి జీతంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి నాకు ఇప్పటికీ ఆయన ఎట్లా ఉద్యోగంలోకి వచ్చాడో నాకు గుర్తు రావట్లేదు. కానీ ఆయన ఉద్యోగంలోకి రావడం గోదావరి కనిలో జరిగింది ఏంటంటే ఐఎఫ్టియు అనే ఒక సంఘానికి ఒక వెలుగులాగా, ఒక విజన్ లాగా కనబడ్డాడు. అర్జున్ రావు అంటే గోదావరి కనిలో ఆయనతో చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే చాలామంది కానీ అర్జున్ రావు లాంటి వాళ్ళు ఐఎఫ్టీలో పనిచేయడం అనేది చాలా నక్సలైట్లో ఊహించుకోవడం కష్టం. ఆయన అందుకో జోగాలు అర్జున్ రావన్న నాటి నుండి నేటి వరకు మరువన్న అందుకో జోగాలు అర్జున్ రావన్న నాటి నుండి నేటి వరకు మరువన్న నాటి నుండి నేటి వరకు మరువన్న గోదావరిలోయ బొక్కు గని కార్మిక సంఘం గోదావరిలోయ బొక్కు గని ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు కింద ఎటువంటి పొరపాట్లు లేకుండా కుటుంబ వివరాలను సజావుగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి పట్టణం 24వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గుప్తా హాస్పిటల్ రోడ్, సంతోషమాత దేవాలయం ఎదురుగా 24వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ద్వారా కుటుంబాల నుంచి సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో కుటుంబం దగ్గర నుంచి సేకరించాలని 24వ వార్డులో ఏ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి వివరాలను పకడ్బందీగా సేకరించి నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వే పనులు అక్టోబర్ 8 లోపు పూర్తి చేయాలని, వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా ప్రతిరోజు ఎన్ని కుటుంబాలను కవర్ చేయాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని బృందాలు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ లో సింగరేణి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు పరశురాం విఠల్ నగర్ ఏరియాలో ఆర్వో ప్లాంటును నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రారంభించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మట్టిని చదును చేశారు. సింగరేణి నిధులతో స్థానిక పరశురాం నగర్ లో 10 లక్షలతో 2000 లీటర్లతో కూడిన ఆర్వో ప్లాంట్ తో పాటుగా స్థానిక విఠల్ నగర్ లో 10 లక్షలతో 2000 లీటర్లతో కూడిన ఆర్వో ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించేలా సింగరేణి సహకారంతో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అన్ని డివిజన్లను సుందరీకరిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి మార్పు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో వారి యొక్క ఆలోచనను ఈ ప్రాంతంలో ఇచ్చిన మాటకు మళ్ళా పూర్వవైభవం తీసుకొస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పని మడమ తిప్పని నాయకులుగా మా నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి యొక్క సహకారంతో ఈ ప్రాంతాన్ని గత 50 సంవత్సరాల ముందు 60-70 సంవత్సరాల ముందు నిజం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా శ్రీధర్ బాబు గారి సహకారంతో భట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి 1:800 పవర్ ప్లాంట్ ప్రారంభించిన చరిత్ర ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. దీనికి నిదర్శనం మీరందరూ కూడా రామగుండంలో ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావడానికి మీరు బలంగా మీ ప్రేమ అభిమానాలు నాకు ఓటేసి గెలిపించినందుకు మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈరోజు పనిచేస్తున్నామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నా. ఆజీవన్ ఆధ్వర్యంలో గోదావరికని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు హైదరాబాద్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా 2 నెలల శిక్షణ ఉపాధి అవకాశం కొరకు స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కోర్సులను నిర్వహించడం జరుగుతుందని ఆజీవన్ జిఎండి లలిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కోర్సులకు 18 నుంచి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు, 10వ తరగతి ఇంటర్ గ్రాడ్యుయేషన్ గలవారు గోదావరికని వీటీసీలో దరఖాస్తులను ఈ నెల 5 నుంచి 8 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేసుకోగలరని తెలిపారు. నమోదు చేసుకున్న అభ్యర్థుల నుంచి 150 మందిని ఎంపిక చేసి జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ లో శిక్షణ కొరకు పంపించడం జరుగుతుందన్నారు. 2 నెలల శిక్షణ పొందిన వారికి తమ సంస్థ లేదా ఇతర అనుబంధ సంస్థలలో ఉపాధి అవకాశం కల్పించబడతాయని వెల్లడించారు. అభ్యర్థుల వెంట తల్లి లేదా తండ్రిని అనుమతించడం జరుగుతుందని, అభ్యర్థులకు గోదావరికని నుంచి హైదరాబాద్ వరకు ఉచిత బస్సు సౌకర్యం, యువతి యువకులకు శిక్షణతో పాటు విడివిడిగా ఉచిత భోజనం, హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు కొరకు దరఖాస్తులను చేసుకోవాలని జీఎం కోరారు. గోదావరికని యువతి యువతకు ఒక గొప్ప ఉద్యోగ అవకాశము సింగరేణి ఆర్జీవన్ ఏరియా తరపు నుంచి గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క సార్ ఎనర్జీ మినిస్టర్ గారు, గౌరవనీయులు శ్రీధర్ బాబు సార్ ఏరియా మినిస్టర్ గారు, గౌరవనీయులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు నియోజకవర్గ శాసనసభ్యులు, మరియు గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు చైర్మన్ సింగరేణి కాలరీస్, వీరు గత నెలలో సింగరేణికి సంబంధించిన ఆజీవన్ ఏరియాలో విఠల్ నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు పర్సనల్ డిపార్ట్మెంట్ ఆర్జీవన్ వారి యొక్క కృషి మేరకు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్న జిఎంఆర్ కంపెనీ వాళ్ళు మన గోదావరికని ప్రాంత యువకులకు యువతి యువకులకు 150 మందికి వివిధ ట్రేడ్లలో
ఫ్రీగా ట్రైనింగ్, వసతి, భోజనం అన్నీ కల్పించి జాబ్ గ్యారంటీ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఈ క్రింది కోర్సులలో ఆ ట్రైనింగులు ఉంటాయి. ఫాల్స్ సీలింగ్ చేయడము, వెల్డింగు, ఫ్యాబ్రికేషను, ఆటోమొబైల్ 2-వీలర్ టెక్నీషియను, ఎక్స్కవేటర్, జేసీబీ ఆపరేషను, అట్లనే హోటల్ మేనేజ్మెంటు, ఆఫీసు ఎగ్జిక్యూటివ్, ఏసీ మరియు ఫ్రిడ్జ్ రిపేరు, ఎలక్ట్రీషియన్ మరియు హౌస్ వైరింగ్. ఇది రేపు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అప్లికేషన్లు మన స్టేడియం దగ్గర ఉన్న వీటీసీలో స్వీకరించబడతాయి. 10th క్లాసు ఆ పైన వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా వాళ్ళందరూ అర్హులు. దీనిని ఉపయోగించుకొని 15వ తారీఖు నుంచి కోర్సులు స్టార్ట్ కాబోతున్నాయి హైదరాబాద్లో. వాళ్ళకి ఫ్రీగా వసతి, భోజనము, ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 14వ తారీఖు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అర్హులే. 14వ తారీఖు ఇందులో సెలక్షన్ అయిన వాళ్ళకి 14వ తారీఖు వాళ్ళు ఒక తల్లి కానీ తండ్రిని కానీ వారి వెంబటి ఇచ్చి అక్కడ వారు చూసుకొని రావడానికి కూడా క్యాండిడేట్తో పాటు తల్లిని కానీ తండ్రిని కానీ కూడా పంపించడం జరుగుతుంది. సింగరేణి ఫ్రీగా బస్సు సౌకర్యం కూడా కల్పించి వారిని అక్కడ చూపించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మా సింగరేణి తరపు నుంచి RG1 ఏరియా యాజమాన్యం తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులలో ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు పొంది వారి తల్లిదండ్రులకు ఆశకు సంతోషపరచాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ లో కొంతమంది ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలను వేదికగా, కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని, కొందరు దేవుళ్లకు సంబంధించి ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్ గా చేసుకుని మరికొందరు పోస్టులు పెడుతున్నారని తెలిపారు. కొంతమంది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రూపులలో ప్రజలను ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా, వర్గ పోరును రెచ్చగొట్టే విధంగా సందేశాలు పంపడం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఓ వర్గాన్ని, వ్యక్తులను కించపరుస్తూ పోస్టు చేసిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అది నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా మత ఘర్షణల వల్ల కలిగే లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై మతాలను, కులాలను ఒకరికొకరు కించపరుస్తూ గాని, లేనిపోని అబద్ధపు పుకార్లను సృష్టించే వారిపై 24/7 నిరంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ద్వారా సోషల్ మీడియా పోస్టులపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందన్నారు. కొందరు IP అడ్రస్సులు మార్చి ఏమర్చే ప్రయత్నాలు చేస్తున్నారని, కొంతమంది వారి వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ DPలుగా చట్ట విరుద్ధంగా మారు నాయుధాలతో కూడిన ఫోటోలను పెట్టుకోవడం జరుగుతుందని, వాటిని వెంటనే తొలగించాలని సిపి హెచ్చరించారు. సోషల్ మీడియా, ఈ మధ్య సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మీకు అధికారం ఉంది, లేకపోతే ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఏ పోస్ట్ని ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. అది తెలియక చేసేసి మీరు కొన్ని ఇన్సిడెంట్స్కి అక్కర కావడానికి మీరు ప్రోద్బలం చేస్తున్నారు. సో వాళ్ళని మీకు హెచ్చరించేది ఏంటంటే, మీరు అట్లాంటిది ప్రభుత్వానికి కానీ, ఒక పబ్లిక్ కానీ, ఒక ప్రజాప్రతినిధులకు కానీ వ్యతిరేకంగా డెరివేటరీగా ఒక గ్రూప్ని కించపరిచే విధంగా, గ్రూప్ల యొక్క క్లాషెస్ని పెంచే విధంగా ఎట్లాంటి పోస్టుని మీరు పెట్టినా, మీరు ఫార్వర్డ్ చేసినా, అది గ్రూప్లో గ్యాదర్ కావడం అని చెప్పేసి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ చేసినా మీ మీద కేసులు చేయబడతాయి, మీరు అరెస్ట్ చేయబడతారు. సో ఇది మీరు మానుకోవాలి. ఇమ్మీడియట్గా అట్లాంటి ఏదైనా పోస్ట్ ఉంటే మీకు దీన్ని చూసి దాన్ని డిలీట్ చేసుకోవడం చాలా ఉత్తమం. అది మేము హెచ్చరిస్తున్నాము. అలాగే ఇట్లాంటిది గ్రూపిజం ఫామ్ చేయడం, తర్వాత క్లాషెస్ని ప్రోద్బలం చేసే పోస్ట్ పెట్టినా మేము ఇమ్మీడియట్గా కేసులు రిజిస్టర్ చేస్తాము. అది ఏ కమ్యూనిటీ అయినా కానీ వదిలే సమస్య లేదు. అలాగే మన రామగుండం కమిషనరేట్లో యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్కి మేము బాగా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. అలాగే దాంట్లో భాగంగా గ్యాంబ్లింగ్ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, ఈ గాంజా కానీ కంటిన్యూస్గా రైడ్స్ అండ్ రెక్కీస్ జరుగుతున్నాయి. మేము ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. దాని తర్వాత ఇక్కడ
ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఆడిపించడము, తర్వాత ఇట్లాంటి ఈ గ్యామ్లింగ్ కానీ, తర్వాత ఏదైనా ప్రాస్టిట్యూషన్స్ కానీ తెలిసి కూడా ఇది చేయించడం తెలిస్తే మాత్రము నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా అండ్ ప్రాపర్టీస్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళని కూడా ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం కేసులో పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 2 లాడ్జ్ల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాము. కేసెస్ రిజిస్టర్ అయినాయి. తర్వాత ఆ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తారని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి శుక్రవారం ప్రచారంలో భాగంగా గోదావరికని పట్టణానికి వచ్చిన సందర్భంగా ఆదిత్య హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో రాణించి ఎంతో మందికి మంచి క్రమశిక్షణ కలిగిన క్వాలిటీ విద్యను అందించడం జరిగిందని, ఎంతో మందిని ఉన్నత స్థానంలో నిలపడం జరిగిందని, ఇప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించి నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని పట్టభద్రులందరూ సహకరిస్తే తాను పెద్దల సభకు వెళ్లి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించారు. చదువుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగాల వైపుగా కాకుండా ప్రైవేటు రంగంలోని సాఫ్ట్వేర్ వైపుగా ముందుకు సాగాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేస్తూ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తుందన్నారు. తాను పట్టభద్రుల ఎమ్మెల్సీలో విజయం సాధించి పెద్దల సభలో ఉంటే విద్యారంగం మాదిరిగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన దిశగా కృషి చేస్తానని, గోదావరికని లైబ్రరీని సెంట్రల్ లైబ్రరీగా మారుస్తానని, ఈ ప్రాంత నిరుద్యోగులకు, యువతకు ప్రాధాన్యత కల్పించే దిశగా, ఉద్యోగాలను కల్పించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కళాశాల ఏర్పాటుకు, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు, కళాశాలల యాజమాన్యాల సమస్యలు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలను పెద్దల సభలో లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నిస్తానన్నారు. గత 30 సంవత్సరాలకు పైగా మరి తెలంగాణ విద్యారంగంలో కార్పొరేట్లకు ధీటుగా మరి అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ చక్కటి క్రమశిక్షణతో మరి విలువలతో కూడిన విద్యను అందిస్తూ అది స్కూల్ రంగం కావచ్చు, మరి కళాశాల రంగంలో కావచ్చు, లేదా స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు, మరి దేన్ని కూడా వదిలిపెట్టకుండా పిల్లలని మరి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తూ మరి వాళ్ళ కొన్ని లక్షలాది మంది విద్యార్థులను మరి హయ్యర్ స్టడీసే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచంలోని మరి అన్ని దేశాల్లో ఆల్ ఫోర్స్ చిన్నారులు ఎక్కడెక్కడ మరి మంచి మంచి పొజిషన్లో ఉండి ఉన్నారు.
మరి ఇంత అద్భుతంగా జర్నీ కొనసాగింది అంటే అది మీ యొక్క సంపూర్ణ సహకారం అని నేను భావిస్తున్నాను. మరి తెలంగాణ విద్యారంగంలో ఆల్ ఫోర్స్ ఎలా అయితే మరి ఒక ఆధిపత్యంగా ఉందో అలాగే మరి రాజకీయ రంగంలో కూడా మరి ఈ నరేందర్ రెడ్డి తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పట్టభద్రుల పక్షాన నిలవాలి, మరి నిరుద్యోగుల పక్షాన నిలవాలి, మరి అట్లాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి అనే ఒక నిశ్చయంతో మరి ఈ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను ముందుకు వచ్చాను. దాంట్లో భాగంగానే నిరుద్యోగులకి కల్పించేంత వేకెన్సీస్ ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కూడా ఇవాళ బోలెడని వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ యూనివర్సిటీలలో చూసుకున్నట్లయితే సుమారుగా 60% ప్రొఫెసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ప్రొఫెసర్స్ ని మనం ఫిలప్ చేసినట్లయితే ఒక పిహెచ్డి హోల్డర్ కూడా రాష్ట్రంలో అసలు ఖాళీగా మిగలడు. పిహెచ్డి చేసిన వాళ్ళు తక్కువగానే ఉంది, మరి ప్రొఫెసర్ల రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఇటువైపు వేకెన్సీస్, అటువైపు నిరుద్యోగులు, ఈ రెండింటిని కొంచెం ట్రైనింగ్స్ ఇస్తూ మరి ఆ పొజిషన్స్ పట్ల వారికి అవగాహన కల్పిస్తూ స్పెషల్ కోచింగ్ అందిస్తూ మనం చేసినట్లయితే తప్పకుండా దీన్ని మనం రెండింటిని ఫిలప్ చేయొచ్చు. ఏంటంటే వేకెన్సీస్ అన్ని ఫిలప్ అయిపోతుంటాయి, నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగస్తులు అయిపోతుంటారు. ఇవాళ మరి ప్రతి చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగము అనేది ఎక్కడ కూడా ప్రపంచంలో సాధ్యం కాదు. అది కాకపోతే ప్రభుత్వమే కావాలని అనుకోకుండా ప్రైవేట్లో కూడా ఇవాళ మంచి మంచి ఛాన్సెస్ అన్ని రంగాల్లో ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇవాళ సాఫ్ట్వేర్ అనేది మరి ఎక్కడ ఏ దేశంలో కూడా ప్రభుత్వ రంగానికి కాదు, ప్రైవేట్ రంగం. బట్ అయినా ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తున్నారు. ఇవాళ ఎంబీబీఏ చేస్తున్నారు, డాక్టర్ అవుతున్నారు, అక్కడ కూడా ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా డిపెండ్ అయింది ప్రైవేట్ రంగం. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేదే కాకుండా మరి ఇవాళ ఎన్నో రకాలుగా ప్రైవేట్ రంగంలో కూడా ద గ్రేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని పట్ల కూడా మనం ముందుకు వెళ్తున్నారు. ఏమైనా పట్టభద్రులారా, మరి నేను ఒక మీడియేటర్గా నేను ఉంటాను, మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉంటూ మరి చిత్తశుద్ధితో మరి ఇవన్నింటి పరిష్కార దృష్ట్యగా నేను వెళ్తానని చెప్తున్నాను. గతంలో నేను మా ప్రైవేట్ యాజమాన్యాల సంఘ అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు పనిచేశాను. మరి ప్రైవేట్ కళాశాలలకు మరి చిన్న కళాశాలకు కూడా అండగా ఉండి మరి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఫైర్ ఎన్ఓసి సమస్యలకి ఇటు విద్యా సంస్థలు నడుపుతూ మరి సోషల్ కార్యకర్తగా మరి ఎంతో మందికి చేదోడు బాధుడుగా ఉంటూ మరి ప్రతి సమస్య పట్ల సంపూర్ణ అవగాహనతో ఉన్న నేను తప్పకుండా మరి శాసన మండలిలో ఉన్నట్లయితే మరి ఇంకా మన తెలంగాణ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వంతో ఇటు నిరుద్యోగుల ఉద్యోగులతో మమేకమై వాటికి సొల్యూషన్ చూపే దిశగా నేను ఉండవచ్చు. ఇవాళ మనం చూసి ఉన్నాం, ఎగువ సభ అంటుంటారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కాదు, ఎమ్మెల్సీ అనేది మీకు తెలుసు 4 ఉమ్మడి జిల్లాల పరిధి, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు నిజామాబాద్. ఇది చాలా ద బిగ్గెస్ట్. అట్లాగే బాధ్యత కూడా అతి పెద్ద బాధ్యత ఎమ్మెల్సీ. అందుకే పెద్దల సభలో ఉండే వాళ్ళని ఎమ్మెల్సీలు అని చెప్తుంటారు. అంటే ఖచ్చితంగా మరి తీర్మానం చేసి ఈవెన్ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో తీర్మానమైన వాటిని కూడా ఇక్కడ మనం సుదీర్ఘంగా చర్చించి మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాల్సిన వాళ్ళు పెద్దల సభ. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల నుంచి 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న గోదావరిఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం, సంస్థ మనుగడ కోసం పాటుపడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కార్మికుల చెమటని, కష్టాన్ని దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ జాతీయ సంఘాలు, జాతీయ పార్టీలు పోగొట్టిన ఎన్నో హక్కులను తిరిగి కార్మికులకు కల్పించారని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు కష్టపడి సాధించిన 4,701 కోట్ల లాభాల నుంచి కేవలం 2,412 కోట్ల రూపాయలపై 33% లాభాలను పంచి కార్మికులను దగా చేసిందని ఆరోపించారు. తప్పును వ్యతిరేకిస్తూ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసిన టీబీజీకేఎస్ యూనియన్ నాయకులపై కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు హక్కు కల్పించడం పట్ల సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సింగరేణి కార్మికులకు కేవలం 16.9% లాభాల వాటా పంచి 33%గా చెప్పుకుంటున్నారని అన్నారు. వాస్తవ లాభాల నుంచి 33% లాభాల వాటా కోసం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సంయుక్తంగా ఈ నెల 6న గోదావరిఖని చౌరస్తాలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో సింగరేణి కార్మికులు సకల జనులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన
కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ 6వ తారీఖు ఆదివారం రోజున నిరసన దీక్ష స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా ఈ యొక్క స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా, సకల జనులు, కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క సింగరేణి యాజమాన్యానికి నికర లాభంలో గత తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంలో పరిపాలన చేసినటువంటి నాయకత్వం ఏ విధంగా అయితే ఈ యొక్క లాభాల వాటాను ఇచ్చిందో అదేవిధంగా ఈసారి 33% నికర లాభాల వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ఉన్నది. దీన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతాం. 4,701 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం ప్రకటించినట్టుగా 33% అంటే 1,551 కోట్ల రూపాయలు కార్మికులకు పంచాల్సింది పోగా 16.9% అంటే 796 కోట్లు మాత్రమే పంచేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలని కార్మిక వర్గానికి అర్థమయ్యేటట్టుగా చైతన్యవంతం చేసేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ సహకారంతో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఈ నెల 6వ తారీఖున గోదావరికనిలో ఒకరోజు నిరసన దీక్షను చేపడతా ఉన్నది. దానికి కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా పిలుపునిస్తాం. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నూనె కొమరయ్య, నడిపెల్లి మురళీధర్, గాదం విజయ, నూతి తిరుపతి, గుంపుల లక్ష్మి, ముద్దుసాని సంధ్యారెడ్డి, అచ్చె వేణు, పెంట రాజేష్, నీరటి శ్రీనివాస్, తోకల రమేష్, మారుతి, మొగిలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు లాభాల వాటలో జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని తెలిపారు. కార్మికుల యొక్క హక్కు వాస్తవంగా 4 లక్షల రూపాయలు రావాలి. అది 1,80,000కు 2 లక్షల వరకు ఆడికే మనోళ్ళు సంతోషపడతారు. కార్మికులు ఈ లెక్క పక్క చూస్తలేరు. దీన్ని వాళ్ళు యూనియన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇది మేదేదో పెద్ద ఘన విజయం సాధించడమని గతంలో కేసీఆర్ గారు 32% ఇవ్వలేదా? పోయినసారి వచ్చిన లాభాలకు ఈసారి వచ్చిన లాభాలకు 50% పెరిగింది. దాని ప్రకారమే మన నిరసన తెలియజేద్దామనే ఉద్దేశంతో 6వ తారీఖు నాడు 9 గంటలకే ఇక్కడనే వేదిక వేయడం జరుగుతుంది. లోడింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న రామగుండం నియోజకవర్గ పరిధిలోని లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరికని గంగానగర్లోని లారీ అసోసియేషన్ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లారీ యజమానులు లోడింగ్ తగ్గి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సింగరేణిలో ఆర్ఎఫ్సిఎల్లో లోడింగ్ పూర్తిగా తగ్గించి వేశారని, బొగ్గు లోడింగ్, యూరియా లోడింగ్ మొత్తం రైలు మార్గం గుండా వ్యాగన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడంతో లారీ యజమానులు లోడింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామగుండం ఎమ్మెల్యే సంఘం గౌరవ అధ్యక్షులు రాజ్ ఠాకూర్ చొరవతో వడ్ల టెండర్లు, జిప్షన్ లోడింగ్ టెండర్ ఇప్పించడంతో కొంత మెరుగుపడిందని తెలిపారు. అలాగే సింగరేణిలో ఆర్ఎఫ్సిఎల్లో 20% లోడింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేసినప్పటికీ యాజమాన్యాలు ఆచరించడం లేదని తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లారీ యజమానుల సమస్యల పట్ల స్పందించాలని కోరారు. ఇవాళ మా లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు, అలాగే ఈ రంగం మీద 4,000 నుంచి 5,000 కుటుంబాలు మేము ఈ రామగుండం పరిసర ప్రాంతమే కాకుండా మంతిని కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలు ఉన్నాయండి మావి. మొత్తం మీద మేము 5 మండలాలు కలిపి మేము ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ రామగుండం పరిసర ప్రాంతంలో 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాం. కానీ మాకు ఒకటే బాధ ఏంటంటే 100 లారీలు గతంలో ఈ పరిసర ప్రాంతంలో లోడ్ అవుతూ ఉండే. తెలంగాణ రాకముందు రోజుకు 100 నుంచి 150, 200 లారీలు లోడ్ అవుతుండే. తెలంగాణ వచ్చినాక కూడా ఒక 5 సంవత్సరాల వరకు మంచిగానే లోడింగు అటు ఇటు అని ఈ రంగం మీద బాగానే ఉండేనండి. ఇక గత జరిగిన తెలంగాణ ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో
మొత్తం మేము సర్వనాశనం అయిపోయినాం లారీ యజమానులు. తెలంగాణ పోరాటంలో ఎంత సాధించినామో, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మా పిల్లలు బాగుపడతారు, మాకింత న్యాయం జరుగుతుంది, మా లారీలకు న్యాయం జరుగుతుంది అంటే మొత్తం అన్యాయం అయిపోయి రోడ్డు మీద పడ్డ కుటుంబాలలో ఫస్ట్ నిలబడేది మా లారీ కుటుంబాలన్న. మేము చెప్పుకోబోతే చెప్పలేని పరిస్థితిలో ఉన్న 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ 13,700 పెరిగింది, 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 17,000 18,000 అయింది. ఇది ఇక చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయన్న మేము మొత్తం రోడ్డు మీద పడడానికి కారణాలు. మాకొక్కటే మేము ప్రభుత్వాలను, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్కు ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటా ఉన్నామన్న. అలాగే మేము చేసేది కూడా ఒక్కటే, మాకు ఎమ్మెల్యే గారు మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం రోడ్డు మీద పడ్డోళ్ళను ఇంతో అంతో అంటే మటను, చికెను, బిర్యానీలు కాకుండా కూడా పచ్చని మెతుకులైన మంచిదే ఇంత అన్నం అయితే పెట్టిండు ఆయన పుణ్యం వల్ల. ఎందుకంటే టెండర్ ఒకటి ఇప్పించిండు, ఈ జిప్సెంది కొత్తగా వచ్చిందన్న అది రోజుకో 20-25 లారీలు లోడ్ అయ్యే విధంగా అదొకటి తెప్పించిండు, మాకు బాగుంది. ఒకటి ఏంటి అంటే అన్న, ఈ రైలు మార్గం ద్వారా సింగరేణిలో ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ 2 కంపెనీలల్లో మొత్తం రైలు మార్గం ద్వారానే తీసుకుపోతా ఉన్నారన్న కోలును ఆర్ఎఫ్సిఎల్ యూరియా. ఈ రెండింటికి కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నాడు, లెటర్లు ఇస్తూ ఉన్నాడు, కొట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు పట్టించుకుంటా దాఖలా లేదు. కానీ మా పోరాటం ఆగదు, మేము ఆల్రెడీ పోరాటం చేయాలనుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎఫ్సిఎల్ విషయంలో కావచ్చు, సింగరేణి వ్యవస్థలో కావచ్చు, మేము కంపల్సరీ పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్న మా వంతు దయ ఉంచి, మా కాన్స్టిట్యున్సీలో ఇన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, 5 నుంచి 6 వేల కుటుంబాలు ఉన్నాయన్న. మా ఎమ్మెల్యే గారు పోరాటం చేస్తూ ఉన్నారు. మాకొక్కటే మేము చెప్తా ఉన్నాం, మాకు మాత్రం రోడ్డు మూమెంట్, రైలు మార్గం తగ్గించి ఒక 20% బొగ్గులో ఉన్ను, ఒక 20% ఆర్ఎఫ్సీలా మాకు లోడింగ్ పెంచి మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందన్న. ఈ సమావేశంలో రామగుండం లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంటల దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కడారి సంతోషరావు, సలహాదారులు తంగిళ్లపల్లి పాండురంగారావు, సహాయ కార్యదర్శి జి బాబురావు, కోశాధికారి పాకల నరసింహారెడ్డి, వైద్య శ్రీనివాస్, లచ్చయ్య, బొద్దుల శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం పైకెక్కి శుక్రవారం కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ కాంట్రాక్టు కార్మికుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనను మర్చిపోకముందే ఓ డివిజన్ కార్పొరేటర్ తన గురించి సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మనస్తాపం చెందిన కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్ కార్మికుడు కనకయ్య కార్పొరేషన్ కార్యాలయం బిల్డింగ్ వెనుక వైపు పైకెక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దీంతో సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని కనకయ్యకు నచ్చజెప్పడంతో కిందకు దిగారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ 32వ డివిజన్ లో లైట్ రావడం లేదని, దానిని సరిచేయమని దేవయ్య అనే వ్యక్తి నాకు ఫోన్ చేశారని, నేను మరో డివిజన్ లో పనిచేస్తున్నానని చెప్పినా కూడా వినకుండా తన గురించి సోషల్ మీడియాలో 3 రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతను నాకు కాల్ చేసి 32వ డివిజన్లో లైట్ రావడం లేదు, అది కింద పడి ఉన్నది, దానికి సరి తొందరగా ఫిట్ చేయమని చెప్పేసి ఫోన్ చేయగా, నేను వేరే డివిజన్కి 17-18 డివిజన్లో వర్క్ చేస్తూ ఉండగా నేను తెల్లారచ్చి పెడతానని చెప్పంగా కూడా మళ్ళీ నన్ను టార్చర్ పెడుతూ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే తెల్లారచ్చి పెడతాను నువ్వు టార్చర్ చేయకన్నందుకు కార్పొరేటర్ గారికి ఫోన్ చేసి చెప్పి నన్ను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. నేనేం తప్పు చేయకుండా నాకు ఇట్లా సోషల్ మీడియా పెట్టడం నాకు బాధ అనిపించి నేను సింగరేణి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను గుర్తించకపోవడం చాలా బాధాకరమని రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ అన్నారు. గురువారం 3వ డివిజన్ లో జరిగిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధిగా తన పేరు పెట్టకపోవడం బాధాకరమని డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ అన్నారు. దళిత కార్పొరేటర్ అయినందువల్లనే శిలాఫలకంలో తన పేరు పెట్టకుండా సింగరేణి అధికారులు అవమానించినట్టు భావిస్తున్నామన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన సింగరేణి అధికారుల మీద SC/ST కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నామని కుమ్మరి శ్రీనివాస్ తెలిపారు. నిన్నటి రోజున గౌరవ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు, అలాగనే RG1 GM లలిత్ కుమార్ గారు చేతుల మీదుగా నిన్న శంకుస్థాపన కార్యక్రమాలు చేసినందుకు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. కానీ సందర్భంగా సింగరేణి యాజమాన్యం స్థానిక ప్రజాప్రతినిధులను గుర్తించకపోవడం చాలా బాధాకరం. నిన్న శిలాఫలకంలో స్థానిక ప్రజాప్రతినిధి నన్ను శిలాఫలకంలో పేరు లేకపోవడం సింగరేణి యాజమాన్యం మీద నేను దళిత కార్పొరేటర్గా నేను SC/ST కమిషన్కు కంప్లైంట్ ఇవ్వబోతున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగనే లింగపూర్, రామగుండం
మల్కాపూర్లో కూడా జరిగింది. అక్కడ ముద్దం శ్రీనివాస్ ఉన్నాడు రామగుండంలో, మల్కాపూర్లో కిష్టవేణి స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, రామగుండం లింగాపూర్లో స్థానిక ప్రజాపతి లేరు. కాబట్టి ఎవరి పేరు కూడా పెట్టకపోవడం చాలా శోచనీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతర్గం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గంలో పెండ్యాల విమల కుమారులు శశిధర్ శర్మ, జగదీష్ శర్మ పుట్టినరోజు సందర్భంగా వారి గృహంలో దుర్గామాతకు స్వామిమాల వేసిన స్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెండ్యాల విమల మాట్లాడుతూ, మా కుమారుల పుట్టినరోజు సందర్భంగా మా ఇంటిలో దుర్గామాత స్వాములకు దీక్ష పెట్టడం జరిగిందని, ఆ దుర్గామాత ఆశీస్సులు నా కుటుంబంపై ఉండేలా, అలాగే ప్రతి ఒక్కరి కుటుంబంపై ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని పుట్టినరోజు సందర్భంగా వారికి దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందని పెండ్యాల విమల తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్జున్ రావు విప్లవకారుడు, ఉద్యమకారుడే కాదు, మంచి మానవత్వం కలిగిన వ్యక్తి. అలాంటి అర్జున్ రావు మన మధ్య లేకపోవడం బాధాకరం. పలువురు ప్రముఖుల సంతాపం. పొరపాట్లు లేకుండా సజావుగా కుటుంబ వివరాలు సేకరించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగుండం కార్పొరేషన్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఆర్జీవన్ ఆధ్వర్యంలో గోదావరికని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు హైదరాబాద్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కోర్సుల నిర్వహణ. ఆర్జీవన్ జిఎండి లలిత్ కుమార్ వెల్లడి. సోషల్ మీడియాలో పోస్టులపై రామగుండం కమిషనరేట్ పోలీసుల నిఘా. రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన ఫార్వర్డ్ చేసిన జైలుకే. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరిక. నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తా. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వెల్లడి. సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల నుంచి 33% లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న గోదావరికని చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నాం. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి వెల్లడి. లోడింగ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న రామగుండం నియోజకవర్గ పరిధిలోని లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. రామగుండం లారీ అసోసియేషన్ అధ్యక్షులు కందూరు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి. ఇవి ప్రవరకున్న సిటీ న్యూస్. నమస్తే.